దేవుని వాక్యము చాలా గొప్పది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా ఈ భూలోకములోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన పరిచర్యను ప్రారంభించినటువంటి దినాలలో ఒకరోజు కొండ మీద ప్రసంగాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉండిరి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. అయితే ఈ కొండ మీద ఏం ప్రసంగం చేశాడని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలను గురించి ఆయన ప్రసంగం చేశాడు. దాదాపు 8 ధన్యతలు అక్కడ ఉన్నాయి. వాటిలో ఒకటైనటువంటి 6వ ధన్యత గురించి ఈరోజు మనం మన యొక్క ధ్యాన అంశముగా దానిని మనం తీసుకుందాం. ఏంటి 6వ ధన్యత అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మరి దేవుణ్ణి మనం ఎప్పుడు చూస్తాం? అందుకే 24వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉంది, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అనే ప్రశ్న వ్రాసాడు. వ్రాస్తూ అంటూ ఉన్నాడు, హృదయము పవిత్రపరచుకునేవాడు కావాలి. దేన్నండి? శరీరాన్ని పవిత్రపరచుకోవటం కాదు. ఎందుకంటే చాలామందికి డబ్బులు ఉండవు. సో వారి పేదరికంలో మంచి వస్త్రాలను వేసుకోకపోవచ్చు, వారి పేదరికంలో మంచి ఇల్లులు ఉండలేకపోవచ్చు, సరైనటువంటి వసతులు వారికి లేకపోవచ్చు. కానీ వారిలో కొందరైతే చాలా అంటే ఎంత స్పష్టముగా ఉంటారంటే వారి హృదయము అంత దీనత్వము కలిగి బ్రతుకుతూ ఉంటారు. కొందరికైతే డబ్బులు ఉంటాయి, కొందరికైతే మంచి పలుకుబడి ఉంటుంది, కొందరికైతే మంచి హోదాలో ఉంటారు, కొందరికైతే కారులో చెప్పలేని విధంగా ఎప్పుడు బిజీగా ఉంటారు. కానీ వారి హృదయం ఉంటుంది ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత నీచమైనటువంటి స్థితిలో వారి హృదయము కనబడుతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, హృదయాన్ని మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. హృదయము శుద్ధి చేయబడకపోతే నువ్వు బయటికి ఎలాగున్నా అది లెక్కలోనికి రాదు. అందుకే ఈ హృదయ శుద్ధిని తర్జుమా చేస్తూ పండితులు ఈ విధంగా బైబిల్ గ్రంథంలో రాశారు. ఒకటి, పరిశుభ్రత అనగా పరిశుద్ధంగా ఉండాలి హృదయం. రెండవది, పొట్టు లేని ధాన్యము వలె ఉండాలట. మూడవది, నీళ్లు కలపని పాల వలె ఉండాలి. ఒకటి, పరిశుభ్రతగా ఉండాలి. రెండవది, పొట్టు లేని విధంగా, అంటే గింజల్లో నుంచి పొట్టును వేరు చేస్తారు. వేరు చేస్తేనే గింజలు ఎన్ని ఉన్నాయో మనకు అర్థమవుతాయి. పొట్టుని వేరు చేయకుండా ఎవరు కూడా ధాన్యాన్ని తీసుకొని తినలేరు, దానిని కొలత వేయలేరు. అందుకే మీరు పూర్వ దినాల్లో గమనించారు లేదో, కుప్ప నురిచినప్పుడు ఏం చేస్తారు? ఒక చాటుతోనో ఏదో ఒక దాంతో ఏం చేస్తారయ్యా, ఇట్లా పైకి పోస్తారు. పోసినప్పుడు గింజలన్నీ కింద రాలిపోతాయి, పొట్టంతా గాలికి ఎగిరిపోతుంది. నీ జీవితం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పొట్టుతో నీ జీవితాన్ని కప్పుకొని నీలో ఉన్న మంచిని నీవు బయటికి తీయకపోతే నీ జీవితము మోసకరమైనదిగా ఉంటుంది. మూడవది, నీళ్ళ లేని పాల వలె ఉండాలంట. మనం ఇప్పుడు ఎక్కువ మనం చూసే సందర్భాలు ఇదే. మనం తాగే పాలు
నీళ్ళు కలిపిన పాలు. పాల ప్యాకెట్లో నీళ్లు కలుపుతారు, పాల డిపోలో నీళ్ళు కలుపుతాడు. బర్రెకి పాలు దిగగానే వెంటనే ఏం కలుపుతారు? ఎందుకని? కలిసి వస్తాయని. టీ పెట్టేటప్పుడు నీళ్ళు కలుపుతారు, ఎందుకని? ఇంకొక గ్లాస్ ఇంకొకరికి వస్తుందని. ఇప్పుడు ఏమైంది? దానిలో ఉన్నటువంటి స్పష్టత, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్యూరిటీ, ఆ స్వచ్ఛతను కోల్పోయింది. చిక్కగా ఉన్న పాలు ఒక రకంగా ఉంటాయి, నీళ్లు కలిపిన పాలు ఒక రకంగా ఉంటాయి. ఒకరోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నా. నా పక్కన ఒక అతను కూర్చొని ఒక మంచి స్ట్రాంగ్ టీ అని అడిగాడు వాడిని. నేను చూస్తూ ఉన్నాను, నా ఎదురు సీట్లో వాడు ఆ టీ పెట్టే క్యాన్ పెట్టాడు, ఆ ట్యాప్ తిప్పాడు, కింద గ్లాస్ పెట్టాడు. పాలు ఎలా కారుతున్నాయంటే అవతల ఏం కనిపిస్తుందో కనబడుతుంది. చూసారా? ఏమైపోయాయి? దానిలో ఉన్న ప్యూరిటీ కోల్పోయింది. అర్థమవుతుందండి? అంటే మన జీవితంలో కూడా ఎన్నెన్నో మనం అలమరుచుకుంటున్నాం మన జీవితానికి, మనకు సంబంధించినటువంటివి. వీటిని అలమరుచుకొని దేవుని యొక్క దైవత్వాన్ని మానవులు మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోలేకపోతున్నారు, దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నారు. అంటే బ్రతుకు మారటం లేదు, బ్రతుకు మారటం లేదు. అంటే మేము దేవుని మందిరానికి రావటం లేదా? వస్తున్నాం, మంచిదే. పాటలు పాడటం లేదా? అబ్బో, నాకంటే గొప్పగా పాడుతున్నారు. వాక్యాలు చదవటం లేదా? నాకంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించి చదువుతున్నారు. కానీ నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనదిగా ఉన్నది. మనుషులను మోసము చేయవచ్చు, నీ పక్కనున్న వారిని మోసము చేయొచ్చు, నీ కట్టుకున్న వారిని మోసము చేయవచ్చు, నీ బంధువులను మోసము చేయవచ్చు. కానీ హృదయ అంతరంగములను పరిశీలించి పరిశోధించే దేవుణ్ణి ఎవ్వరు కూడా మోసము చేయలేరు. అందుకే నీ హృదయాన్ని నువ్వేం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో అప్పుడు దేవుని ముఖ దర్శనం మీరు చూస్తారు. అంతవరకు ఎవ్వరు కూడా దేవుని ముఖ దర్శనాన్ని చూడలేరు. నా సరే చూడాలి. అంతవరకు ఎవరు కూడా దేవుని ముఖ దర్శనాన్ని చూడలేరు. దేవుని ప్రత్యక్షతను ఈ లోకమందు నీవు అనుభవించకుండా, దేవుని ముఖ దర్శనాన్ని ఈ లోకమందు నీవు చూడకుండా, దేవుని దర్శన భాగ్యాన్ని ఈ లోకంలో నీవు కలిగి ఉండకుండా, నీ హృదయము చీకటితో నీవు నింపుకో ఉంటే పరలోకానికి వెళ్ళి కోటి సూర్యుల కంటే మహా తేజస్సు కలిగినటువంటి ఆ పరలోక దేవుని యొక్క ముఖదర్శనాన్ని నువ్వు ఎలాగో చూడగలుగుతావు? ఇక్కడ నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటేనే నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనను చూస్తావు. అందుకే నువ్వేం చేయాలి? ఎవ్రీడే, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, సమయమందు అసమయమందు, ప్రయాణము లేకపోయినా, ఒంటరిగా ఉన్నా, సమాజముతో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నీ హృదయము ఎలాగుందో పరీక్షించుకోవాలి. నీ హృదయము చెడ్డ పనులు చేయటానికి జారిపోతుందా? నీ హృదయము మోసము చేయాలని కోరుకుంటుందా? నీ హృదయము అబద్ధము చెప్పమని చెప్తుందా? నీ హృదయము పాపము చేయమని చెప్తుందా? ఏం చెప్తుంది నీ హృదయం నీ ఒంటరితనములో? దానిని బట్టి నీ హృదయాన్ని దేవుని వాక్యము చేత నీవు ఉదక స్నానము చేయించుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి. అంతవరకు నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోయే స్థితిలో ఉంటావు. అంతవరకు
ధాన్యములో నుంచి పొట్టును వేరుపరచలేని స్థితిలో ఉంటావు. అంతవరకు నీళ్లు కలిపే పాలవలె నీ జీవితం ఉంటుంది. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. యథార్థంగా జీవించడానికి లోకములో నీవు బ్రతకాలండి. నీ జీవితంలో నీ యథార్థతను కాపాడుకోలేకపోతే ఏది కూడా నీవు సాధించలేవు. అంటే మనం మంచి వాళ్ళం కాదు, అర్థమవుతుందండి? మనం మంచి వాళ్ళం కాదు కాబట్టి హృదయం ఏమవుతుంది? చెడ్డదైపోతుంది. అందుకే కదా మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట అంటారు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నీ ఎరిగి ఉండగా అంటూ ఉన్నాడు. మరి రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు పౌలు భక్తుడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో కూడా నివసింపదని నేను ఎరుగుదును అంటూ ఉన్నాడంట. ఎంత పౌలు భక్తుడు క్లారిటీగా స్పష్టంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే దేవుని ధర్మశాస్త్రమును పౌలు భక్తుడు ఎరిగినప్పటికీ, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రతి మాటను సూచా తప్పకుండా స్పష్టముగా ప్రజలందరికీ కూడా బోధిస్తున్నప్పటికీ ఆయన అంటున్నాడు, నా శరీరమందు. ఎవరి శరీరమందు? పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, నా శరీరమందు మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన శరీరమందు మంచిది ఏదైనా కనబడుతుందా? మన శరీరం అంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, తల, వెంట్రుకలు, హృదయము, అవయవాలు, నీ జీవితంలో దాగి ఉన్న నీ శరీరం మీద కనపడేవి ప్రతి ఒక్కటి మంచిది కోరుకుంటుందా? ఒకసారి ఆలోచించుకోండి ప్రియా దేవుని బిడ్డలారా. నీ శరీరం మంచిది కోరుకుంటే నీ హృదయము బాగుంటుంది. నీ శరీరము సరిగా లేకపోతే ఇక్కడ నువ్వు కూర్చొని కూడా వేస్ట్. అందుకే ఆయన ఏమంటున్నాడు, నా శరీరమందు. నువ్వు ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యం చదివితే అది సరిపోదు. చాలామంది దేవుని వాక్యం చదవమన్నారని చెప్పి రోజు చదువుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల ప్రయోజనం రాదు. దేవుని వాక్యాన్ని నీ జీవితానికి నువ్వు తీసుకోవాలి. దాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీలో మంచి ఏందో చెడు ఏందో నీకు దేవుని వాక్యము బోధిస్తుంది. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నువ్వు చదివిన మాటలను బట్టి నీలో ఈరోజు చెడ్డతనం కనిపిస్తుంది. దీనికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. నీ జీవితాన్ని సరిదిద్దుకో అని దేవుని మాటలు నీకు బోధిస్తాయి. ఆ మాటలను బట్టి మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మనుషులందరూ కూడా చెడ్డవాళ్ళేనంట. చెడ్డోళ్ళ మంచోళ్ళ? ఎందుకంటే ఆత్మ శరీరమునకు విరోధముగా ఉన్నది, శరీరము ఆత్మకు విరోధముగా ఉన్నది. శరీర కార్యాలన్నీ కూడా చెడ్డతనాన్ని కోరుకుంటున్నాయంట. ఎందుకంటే దీనిలో స్వార్థము, బెంకములాడే తత్వము, అసూయలు, మత్సరములు, కలహములు, మతతత్వములు, ఎన్నెన్నో పాపముతో కూడిన ప్రతిదీ కూడా ఈ శరీరమందు దాగి ఉన్నాయి. అర్థమవుతుందా అండి? అయితే వీటన్నిటికీ వ్యతిరేకముగా ఆత్మ పనిచేస్తుంది. అందుకే శరీరము ఆత్మకు విరోధముగా ఉన్నదని పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని సంఘమా, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించబడినటువంటి బిడలుగా ఈరోజు మీరు, నేను దేవుని పాద సన్నిధిలో నిలబడి ఉన్నాం.
ఆయన సన్నిధిలో మనం చేరి ఉన్నాం. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మందిరానికి వచ్చి వెళ్ళటం గొప్ప విషయం కాదు, దేవుని మందిరంలో కూర్చోవటం గొప్ప విషయం కాదు, దేవుని మందిరంలో మంచిగా ప్రవర్తించడం గొప్ప విషయం కాదు. నీ హృదయం ఎలాగున్నది? ఏమంటున్నాడు ఆయన? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప మాటను ఆయన తెలియజేస్తున్నాడు చూడండి. అంటే ఎవరు కూడా దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నారంట. మరి ఎవరు చూడగలిగిన వాడు? తన హృదయాన్ని శుద్ధి చేసుకునేవాడే కదా దేవుణ్ణి చూడగలుగుతాడు. నీ హృదయం శుద్ధి లేకుండా దేవుని నువ్వు ఎంత చూడాలని ప్రయత్నం చేసినా ఆయన నీకు కనపడడు. అక్షరముగానే కనపడుతుంది, కానీ అక్షరము నిన్ను జీవింప చేస్తుంది, కానీ అక్షరములో దాగి అక్షరముతో మాట్లాడుతున్న దేవుడు నీకు కనపడడు. ఎందుకంటే అక్షరము చంపుతుందంట, ఆత్మ మానవుణ్ణి జీవింప చేస్తుంది. అందుకే నీ హృదయము శుద్ధిగా ఉంటే, ఎదిగో ఈ మాటలు రాసినటువంటి దేవుడు, ఈ మాటలు రాయించి తన మాటగా పలుకుతున్నటువంటి దేవుడు నీ హృదయ శుద్ధిని బట్టి వాక్యములో నీకు కనబడటానికి ఆయన ఇష్టపడతాడు. కనపడ్డా మీకు దేవుడు ఎప్పుడైనా చదివేటప్పుడు? కారణం హృదయ శుద్ధి లేదు. సో ఏం చేయాలి ఇప్పుడు? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అందుకే ఈ లోకమందంట మరి అహశ్వరేషు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి ఆయన కాలమందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో యూదులకు వ్యతిరేకంగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో మహారాణి ఎస్తేరు వాడబడుతూ ఉంది. వాడబడుతున్నటువంటి దినాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, రాజ సముఖములోనికి, మరి విశేషంగా రాజు దగ్గరికి ఒక మాట రాయబడింది. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం, విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరీక్షించుకున్నవాడు గనుక. చాలమ్మ, పర్షియా సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన పేరు అహశ్వేరోషు రాజు. రాజ్యంలో జరిగే ప్రతి విషయాన్ని చర్చించటానికి కొందరిని ఆయన దగ్గర ఉంచుకున్నాడంట. అనగా 7 మంది వ్యక్తులను. ఎంతమంది అండి? 7 మంది. ఈ 7 మంది కూడా రాజుతో ఉంటారు, రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు, రాజు వీరితో మాట్లాడుతుంటారు. అంతేకాని ఎవ్వరు కూడా రాణి కానీ, సామ్రాజ్యంలో ఉన్న భటులు కానీ, సామ్రాజ్యంలో పనులు చేసే వ్యక్తులు కానీ ఏ ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి రాజును కలుసుకొని చూడకూడదు. అది వారికి ఆజ్ఞ. ఎవరిని కలుసుకోకూడదు? రాజుని. ఎవరితో సహా? రాణితో సహా. రాజకుమారి పొరపాటును కూడా ప్రవేశించకూడదు. ఒకవేళ పొరపాటున ప్రవేశించిందంటే రాజు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. దయ చూపించేవాడైతే కాపాడుతాడు, దయలేని వాడైతే మరణశిక్షను విధిస్తాడు. ఎవరితో సహా? రాణితో సహా. ఎలాంటి తారతమ్యం లేదు వాళ్ళకి అక్కడ. అర్థమైందండి? ఏ లోకమందు ఉన్నటువంటి ఒక రాజును కలుసుకుంటే ఎలాంటి ఇబ్బంది జరుగుతుందో, మరి అంతకు మించినటువంటి వాడు భూమిని, ఆకాశములను, విశ్వ ఆకాశములను, సర్వ ప్రాణిని సృష్టించినటువంటి దేవుని దగ్గర నువ్వు కలుసుకొని ఆయన్ని చూడాలంటే నువ్వు ఏ రీతిగా ఉండాలి? ఒక పిఎంను మనం కలుసుకొని చూడగలుగుతామా?
సెక్యూరిటీ మనల్ని ఏం చేస్తుంది? పెట్టన గాల్చినట్టు గాలి చేస్తుంది. ఎన్ని తోటలు వస్తాయో కూడా తెలీదు. మరి వాళ్ళందరికీ ఇచ్చినటువంటి రాజు, రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. సర్వాన్ని కూడా ఒక్క మాట చేత అన్నిటిని కూడా సృజించగలిగినటువంటి ఆ దేవుడు, ఆ దేవుని నువ్వు కలుసుకుని ఆ ప్రత్యక్షతను నువ్వు చూడాలి అంటే నీ హృదయము శుద్ధిగా ఉండాలి. కానీ భక్తుడు అంటున్నాడు, హృదయము మోసకరమైనది, అది వ్యాధి కలిగినదంట. వ్యాధి వచ్చిన వాడు ఎలాగుంటాడు? నీరసంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? చూడటానికి వికారంగా ఉంటాడు, చూడటానికి అసహ్యంగా ఉంటాడు. కురుపులతో నిండిన వాడు ఎలాగుంటాడు? వాడిని ఎవరైనా పట్టుకుంటాడా? వాడిని ఎవరైనా చేరదీస్తాడా? ఎందుకని? వాడికి అన్నీ కూడా నీచు నీరు కారుతూనే ఉంటుంది. అంటే మానవుని హృదయము కూడా ఆ రీతిగా వ్యాధితో నిండిపోయింది. చూడటానికి చాలా అసహ్యంగా అయిపోయింది. అంటే వీళ్ళు భక్తి పరులు కాదంటే భక్తి పరులే. వీళ్ళు అనుదినము ప్రార్థన చేయటం లేదంటే చేస్తున్నారు. కానీ ఏమైపోయింది? హృదయం వ్యాధితో నిండిపోయిందంట. అంటే క్రియలు చెడ్డవైపోయాయి. మానవుని క్రియలు ఎలాగున్నాయి? దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలుగా ఉన్నాయి. దేవుని యందు ఆ స్పష్టతను మానవుడు కనపరచలేకపోతూ ఉన్నాడు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే గౌరవం ఉండవచ్చు, కానీ దేవుడంటే భయము ఉండాలి. దేవుని దృష్టికి నేను సరిగా లేకపోతే, నా హృదయం సరిగా లేకపోతే నా దేవుడు ఏం చేస్తాడనే భయం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అందుకే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకొని ఏం చేయాలి? మీరు సమయమందును అసమయమందును జాగ్రత్త పడాలి. ఎవరు చూడలేదని నోట్లో కేయిని వేసుకోవడం గొప్ప విషయం కాదు. ఎవడు చూడలేదని నోట్లో బ్రాందీ తాగటం గొప్ప విషయం కాదు. ఎవరు చూడటం లేదని నీ నోట్లో సిగరెట్ తాగడం గొప్ప విషయం కాదు. ఎవరు చూడటం లేదని అక్రమ సంబంధం ఏర్పరచుకోవటం కాదు. జాగ్రత్త, తోలు తీసేస్తాడు దేవుడు ఒకరోజు. ఎట్లా వస్తున్నాడు ఆయన? కొమ్మరివాడు ఇనుప దండముతో పాత్రను పగలగొట్టినట్లు, ఏ కొరడా దెబ్బలతో అయితే దేవుణ్ణి కొట్టారో, దేవుని నమ్ముకొని కూడా మరలా బాహాటముగా తప్పు చేస్తూ సిలువ వేస్తున్న ప్రతి ఒక్కడు ఆ దినమున తప్పించుకోలేరు. అందుకే ఏం చేయాలి? హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలి. శరీరానికి ఎన్నో సోపులు వేస్తాం. బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్తే రకరకాలమైన సోపులు ఇస్తాడు తెల్లగా రావటానికి. వస్తామా? రామ్. శరీరం మీద ఉన్న మట్టి పోతుందే కానీ మనలో ఎలాంటి మార్పు కనపడదు. హృదయం మీద అంటుకున్నటువంటి మోసం, హృదయంలో దాగి ఉన్నటువంటి స్థితి దేవుని వాక్యముతో కడుక్కోవాలి. దేంతో కడుక్కోవాలి? దేవుని వాక్యముతో. ఆ భయం ఉండాలి. దేవుడంటే భయం ఉంటే హృదయం బాగుంటుంది. దేవుడంటే భయం ఉంటే జీవితం బాగుంటుంది. దేవుడంటే భయం ఉంటే జీవితాలు సరిదిద్దపడతాయి. దేవుడంటే భయం ఉంటే ఎలాంటి తప్పు నీవు చెయ్యవు. కానీ దేవుడంటే మానవునికి భయం పోయింది కాబట్టి ఏం చేస్తున్నారు? విచ్చలవిడితనాన్ని మానవులు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే తన బిడ్డలను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో
ఆస తన దినములన్నీ కూడా హృదయపూర్వకముగా దేవునితో ఉన్నాడంట. ఎప్పటి వరకు? తన జీవితాంతం వరకు. తన కుటుంబపు వారు వ్యతిరేకముగా ప్రవర్తించినప్పటికీ, తన యొక్క వంశములో వచ్చినటువంటి వాళ్ళు ఈ యుగ సంబంధమైనటువంటి ప్రతిమలు ఏర్పాటు చేసినప్పటికీ వాటన్నిటిని కూడా కూల్చివేసి దేవుని దృష్టికి అతడు మాత్రము తన హృదయాన్ని అప్పగించుకొని నడుచుకున్నాడంట. ఆ సాక్ష్యము నీకు నాకుందా? ఈరోజు మనం నడుచుకుంటున్నామా మన హృదయాన్ని దేవునికి అర్పించి? కానీ మన హృదయాన్ని ఎవరికి అర్పిస్తున్నాం? మనుషులకి ఇస్తున్నామా? లోక ఆశలకు అర్పిస్తున్నామా? కొద్దిపాటి ఆనందం కోసం అర్పిస్తున్నామా? క్షణమాత్రము ఆవిరైపోయేటటువంటి ప్రేమలకు అర్పిస్తున్నామా? ఎవరికి అర్పిస్తున్నాం? ఆమెను లేపండి, నిద్రపోతుంది. ఏం కొప్పుకునేది లేదు. నిద్రలు జాంతానే చర్చిలో. అర్థమైందా? రోజులు మారిపోయాయి. మొహమాటంకి పోతే అమ్మో చాలా దెబ్బ తగులుతూ ఉంది. కానీ ఆ మొహమాటాలన్నీ కూడా ఇక్కడి నుంచి కుదరవు. మొహమాటలు లేకుండా అడిగేస్తాయి. ఇక్కడి నుంచి తీసేసినా ఇబ్బంది లేదు నాకు. ఏ రమేష్ అన్నా, మీ అమ్మ అనుకోండి, మీరేమనుకోకూడదు మళ్ళీ. ఎందుకంటే దేవుడికి నేను లెక్క చెప్పుకోవాలి. ఎందుకు లేపలేదని నిద్ర అంటాడు. ఆ నిద్రలోనే కొన్ని కార్యక్రమాలు వెళ్ళిపోతాయి ఎట్టొకట్టు. అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే ఏం చేసింది? అక్క హృదయాన్ని సాతాను దొంగిలించింది. ఏం కలుగజేసింది? వాక్యం వెనకు నువ్వు నిద్రపో. హృదయాన్ని మోసము చేస్తుంది. అందుకే కదా హృదయం అన్నిటికంటే మోసకరమైనదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే హృదయం ఏం చెప్తుందో జీవితం కూడా అదే కోరుకుంటుందంట. నీ మనసు చెప్పకుండా నువ్వు ఏది కూడా చేయవు. నీ మనసు ప్రేరేపిస్తేనే నువ్వు తప్పు చేస్తావు. నీ మనసు ప్రేరేపిస్తేనే మంచి చేస్తావు. అందుకే మనుషుల మాట కాక, నీ హృదయంలో పుట్టే మాటలు కాక, ఇదిగో నేను నడిపిస్తుంది చూసారా దేవుని వాక్యం. ఈ వాక్యం నీ హృదయానికి ఏం చెప్తుందో దాన్ని నువ్వేం చేసుకోవాలా? సామెతల గ్రంథం 2వ అధ్యాయం ప్రకారము నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలంట. వేటిని రాసుకుంటావు? ముసలమ్మ ముచ్చట్లు రాసుకుంటావా? ఇరుగు పొరుగోడు మాటలు రాసుకుంటావా? టీవీలో వచ్చేవి రాసుకుంటావా? సెల్ ఫోన్లో వచ్చే చాటింగ్లు రాసుకుంటావా? ఏమి రాసుకుంటున్నావు? నిన్ను బ్రతికించే దేవుని వాక్యాన్ని నువ్వు రాసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆ మాటలు రాసుకుంటావో అవే నీ జీవితంలో పదే 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 గుర్తొచ్చి నిన్నేం చేస్తాయి? సరి చేస్తాయి. అందుకే ఒక మాట రాశాడు. చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. అక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుచున్నారు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యులారా,
గిన్నెయు కళ్ళెమును అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. చాలమ్మ, దేవుడు చాలా ప్రాముఖ్యంగా చెప్పేశాడు వాళ్ళకి, శాస్త్రులకు పరిసయ్యులకు. ఎలా ఉన్నారంటే వేషధారుల వలె. మొదటి మాటే ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. మేబీ ఈరోజు నేను మిమ్మల్ని అడగవచ్చు, మీలో ఎంతమంది వేషధారులు ఉన్నారు? ఇద్దరు ఒప్పుకున్నారు, 3, 4, 5, 5 వేషధారులు, 7, 6. వంద సార్లు చెయ్యెత్తినా నువ్వు ఒక్కడవే. అర్థమైందే? అది వేషధారణ అంటే. దేవుడు చాలా పోల్చి చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, తీయబడలేదు, నేను చెప్తాను వినండి. మీ మధ్యలోనికి తోడేళ్ళ స్వభావము కలిగి గొర్రె బొచ్చును ధరించుకుని వచ్చేటటువంటి వాళ్ళు. అంటే లోపల ఒకటి ఉంటుంది, బయట ఇంకొకటి ఉంటుంది. స్వాగతిట్రా దా, నిలబడు. ఎలా ఉన్నాడు ఇతను సార్? గొర్రె పిల్లలా చక్కగా ఉన్నాడు. వీడి తోలు, వీడి చర్మం మనం పీకేసామంటే ఎలా కనిపిస్తాడు? ఇప్పుడు చెప్పండి. అసహ్యంగా కనిపిస్తాడు. కరెక్ట్, అవునా? జీవితం మీద ఉన్నటువంటివి ఏంటవి? మంచివి. ఇంకెళ్ళిపో నువ్వు. జీవితం మీద ఉన్నటువంటివి నీతి క్రియలు ఉన్నాయా? అవి హృదయంలో కూడా ఉన్నావా? బయటికి ధర్మశాస్త్రోపదేశకులు పాటిస్తున్నారు, కానీ వారి జీవితానికి వాటిని ఆపాదించుకోలేకపోతున్నారు. బయటికేమో అలంకరించబడినటువంటి సమాధుల వలె ఉన్నారు, లోపలేమో సమాధి లోపలేముంటుంది? శవము కుళ్ళిపోయి వాసనతో నిండి ఉంటుంది. జీవితాలు అలానే ఉన్నాయి. మీరు దశమ భాగాలు దేవుని దగ్గరికి తీసుకుని వస్తున్నారు, కానీ మీ హృదయాలు శుద్ధిగా లేవు. దేవుని మందిరంలో మీరు పాడుతున్నారు, కానీ మీ పెదవులతో పాడుతున్నారు, కానీ మీ హృదయ అంతరంగముల నుంచి దేవునికి స్తుతి రావటం లేదు. మీరు నీతిని ప్రజలు ఉన్నప్పుడు మాత్రమే కనపరుస్తున్నారు, కానీ లోపల ద్వేషాన్ని, స్వార్థాన్ని కోరుకుంటున్నారు. అందుకే వ్యక్తులు ఎలాంటి వారంటే, మీరు చాలా బాగుండాలని కోరుకుంటారు, వాడికంటే బాగుండాలని ఎవరు కూడా కోరుకోడు. ఎగ్జాంపుల్ ఒక్క మాటలో చెప్పాలంటే, అవునా? సో దీనినే వేషధారణ అంటారు. నామకార్థపు భక్తి, కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ, బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ దేవుని మీద ఉండదు. వీరిని వేషధారులు అంటారు.
ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే వారి హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇస్తారో, వారి కుటుంబాన్ని కూడా దేవుడు చూసుకుంటాడు. నీ కుటుంబం కోసం నువ్వు ప్రయాసపడి దేవుణ్ణి సెకండ్ ప్లేస్లో నువ్వు ఉంచావంటే కుటుంబం ఏమవుతుంది? డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమవుతుంది? ద ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? నిన్ను నన్ను సృజించినటువంటి వాడు, మనము తప్పు చేసావని మన కోసం ప్రాణాన్ని అర్పించి మూడవ దినాన తిరిగి లేచి ఆయనతో పాటు యుగయుగాలు ఆయన దగ్గర నివసించడానికి మన కోసం నివాస స్థలాన్ని ఏర్పరుస్తున్నాడే, ఆ దేవునికి నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి. ఆయనకిస్తే జీవితం బాగుంటుంది. ఆయనకిస్తే సమస్తాన్ని కూడా తీసుకుని వచ్చి దేవుడు నీ పాదాల దగ్గర పెడతాడు. ఆయనకిస్తే నీ మార్గంలో నీకేం కావాలో అన్నీ కూడా ముందుగానే దేవుడు ఏర్పరుస్తాడు. అందుకే నీ హృదయం ఏమవ్వాలి? మంచిగా ఉండాలి. నేను బోధించినంత మాత్రం కాదు, నన్ను కూడా నేను ప్రశ్నించుకోవాలి. విన్నంత మాత్రం మీరు కాదు, బైబిల్ చదివినంత మాత్రం కాదు, నీ హృదయంలో దేవుని వాక్యం పనిచేస్తుందా? నువ్వు తప్పు చేసేటప్పుడు నీ మాటలు ఎంతవరకు, నీ ఆలోచనలు ఎంతవరకు, నీ చూపులు ఎంతవరకు, నీ నడవడిక ఎంతవరకు, నీ ప్రవర్తన ఎంతవరకు ఉంది? ఈరోజు మితిమీరిపోతుందా? అన్యాయము చేయటానికి, తప్పు చేయటానికి, లేకపోతే దైవ సంబంధమైన వాటిలో హద్దులు లేకుండా ముందుకు వెళ్ళిపోతుందా? దేనిలో నువ్వు హద్దులు దాటుతున్నావు? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో ప్రియా దేవుని బిడ్డ. దేవుని విషయం దాటితే మంచిదే, ఇంకా ఎదుగుతావు. కానీ లోకరీతిగా నువ్వు దాటిపోయావంటే నీ జీవితం ఏమైపోతుంది? అలంకరించబడిన సమాధిలాగా అయిపోతుందంట. అక్కడికి రావటానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే సమాధి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా చచ్చిన వాడి శవం దగ్గరకు వచ్చాడు కాబట్టి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏం కడుక్కుంటాడు? కాళ్ళు కడుక్కుంటాడు. ఎందుకంటే ఆ అశుద్ధత వాడి శరీరానికి అంటకూడదని. ఆ అశుద్ధత నీలో పెట్టుకొని నీతో మాట్లాడుతున్నప్పుడు ఎదుటివానికి కలగదా? ఆ అశుద్ధత నీలో పెట్టుకొని ఎదుటివాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రేరేపిస్తున్నప్పుడు ఆ అశుద్ధత నీతో అనటం లేదా? నీ హృదయాన్ని నువ్వు పదిలపరుచుకో. దేవుని రెక్కల చాటు నువ్వు దాన్ని దాచుకో, దాన్ని నువ్వు మరుగుపరుచుకో. దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకో. ఈరోజు నువ్వు అప్పగించుకోకుండా అశుద్ధతతో ఎంత ముందుకు వెళ్ళినా అది మురిగి 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 వాసన పెరిగి ఇంకా మనుషులను దూరం చేస్తుందే కానీ అది దగ్గరికి రానివ్వదు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు, దయ్యం దూరిన వ్యక్తుల్లో ఒక రకమైన వాసన వస్తుంది. మాకేం తెలుస్తారు? కోరాకు వాసన తెలుసు, సెంటు వాసన తెలుసు, ఇంకా పక్కింటోళ్ళు ఏం వండుతున్నాడు ఈ వాసన తెలుసు. ఈ వాసన తెలిసే కానీ గ్రహింపు అంటే నీ మనోనేత్రాలు తెరిచి దాన్ని గ్రహించగలిగినటువంటి వాసన మానవులకి ఇంకా తెలియటం లేదు. సో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నా బిడ్డలు నేను పోషించుకుంటున్నానే దేవుని వాక్యాన్ని బట్టి, ఇంకా ఎందుకు బ్యాడ్ స్మెల్ బయటకు వస్తుంది అనిపిస్తుంది. నేను పెట్టడం లేదా మంచి ఆహారం? పెడుతున్నా, కానీ దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. డైజెస్ట్ కాకపోతే ఏమవుతుంది సార్? వామిటింగ్ అయిపోతుంది. అంతేనా? పొద్దున కల్లా అది వామిట్ చేసేసుకుంటాం. అది డైజెస్ట్ చేసుకుంటేనే శరీరంలోనికి, కండరములోనికి బలం వెళ్తుంది. దేవుని వాక్యం కూడా అంతే. నీ హృదయంలో డైజెస్ట్ కాకపోతే నువ్వు దాన్ని బయటకు వేసేస్తావు. నువ్వు బయటకు వేయంగానే నీలో అశుద్ధత స్టార్ట్ అయిపోతుంది. వామిట్ చేసిన వాడు నోరు కడుక్కోకపోతే ఏమొస్తుంది? స్మెల్ వస్తుంది. మరి ఎన్నిసార్లు కక్కుతున్నారు దేవుని వాక్యాన్ని బయటికి? ఎన్నో మారులు, ఎన్నో, దానికి కౌంట్ లేదు. సమయం నిన్ను పరీక్షిస్తుంది, సందర్భము నిన్ను పరీక్షిస్తుంది.
శోధన నీకు ఏర్పడినప్పుడు వాక్యాన్ని కక్కేసి దానితో పాటు అలమర్చుకోపోతున్నావా? లేకపోతే వాక్యం నీలో ఉంచుకుని దానితో పోరాడి జయించగలుగుతున్నావా? ఎక్కడ నీ హృదయం దేనికి చోటిస్తుంది? దేవుని వాక్యానికా, అశుద్ధతకా? అశుద్ధత అయితే నీచమైన స్థితిలో ఉంటుంది. దేవుని వాక్యము చేత శుభ్రపరిచినటువంటి హృదయం అయితే నీతి కలిగి జీవించమని చెప్తుంది. కాబట్టి నిన్ను నీవే ఈరోజు ప్రశ్నించుకో. దానిని బట్టి దేవుణ్ణి చూడటానికి దేవుడు అవకాశాన్ని అందిస్తాడు. మొదట ఉన్నటువంటి స్థితి ఇప్పుడు ఉండటం లేదు. మొదట ఉన్నటువంటి ప్రార్థన అనుభవం, మొదట ఉన్నటువంటి పాటలు పాడే విధం, మొదట చదివేటటువంటి దేవుని వాక్యం, మొదట వినేటువంటి దేవుని వాక్యం ఇప్పుడు కనబడటం లేదు. కారణం, వాక్యాన్ని కక్కేస్తున్నారు. కుక్క కక్కినట్లు. ఏం కక్కినట్టు? కుక్క కక్కినట్లు. కుక్క కక్కి మరల దాన్నే తింటుంది. కుక్క కక్కి మరలా దాన్ని తింటారు. నువ్వు తింటే పర్వాలేదు, మంచిని తినకుండా చెడ్డదాన్ని తింటున్నావు నువ్వు. అది కదా జీవితంలో వచ్చిన సమస్య అంతా కూడా. ఇప్పుడు చెడ్డదాన్ని తిని దేవుని చూడలేకపోతున్నావు. దేవుని చూడటం లేదంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవు. అందుకే క్లియర్గా చెప్పేశారు ఆయన, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇందాకే చెప్పాను నేను, ఆయన చూడాలంటే ఏం చేయాలా? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకపోతే ఏమవుతుంది? శుక్రవారం ఒక మాట చెప్పాను, వెలుగు మీ మధ్య ఉన్నదంట, కానీ మీరు చీకటిలో నడుస్తున్నారు కాబట్టి వెలుగు మీ మధ్య ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, జీవితాలు మార్చుకుందాం. ఈ సమయం ముందు ప్రభువుని అడుగుదాం. ఎంత తప్పు చేసామో, ఎన్ని పాపాలు చేస్తుంటామో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవుడు చూడలేదని మన హృదయంలో ఎన్నెన్నో పుడుతున్నాయో, ప్రభుకి ఈరోజు మన హృదయాన్ని, జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ సందర్భంలో ఇదిగో అన్నీ కూడా ఎదురైనప్పుడు వాటన్నిటి నుంచి తప్పించడానికి దేవుడు నీకు హెచ్చరిక చేస్తాడు. యేసేపు ఎదుట పోతీఫరు నిలబడినప్పుడు దేవుడు హెచ్చరించాడు కాబట్టి, దేవుని వాక్యం తన హృదయంలో ఉంచుకున్నాడు కాబట్టి తప్పు చేయకుండా తలదించుకొని అతను దాటి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని నీలో ఉంచినప్పుడు పోతీఫరు లాంటిటువంటి అనుభవాలు నీకు రావచ్చు. నిన్ను మోసగించవచ్చు, నిన్ను లోపరుచుకోవచ్చు, నీకు అన్యాయము తలపెట్టే సందర్భాలు నీలో రావచ్చు. నిన్ను దేనిలో నువ్వు పడిపోతావో ఆ ఆకర్షణ, అపవాది నీ మీద ఉంచి నిన్ను లాగవచ్చు. కానీ నువ్వేం చేయాలి? వాటన్నిటి నుంచి నువ్వు పక్కకు వెళ్ళిపోవాలి. దేవుడికే చూపించిందండి. మనమెంత ఒక లెక్క. ఈ లోక మహిమంతా నాదే, కనబడుచున్నవన్నీ కూడా నావే, నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తానంట. దేవుడు అన్నాడు, నీ దేవుడని యెహోవాకు నీవు మొక్కాలి, ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, హృదయాన్ని మొట్టమొదటిగా సరిదిద్దుకుందాం. హృదయం బాగుంటే శరీరం కూడా బాగుంటుంది. హృదయం బాగలేకపోతే శరీరము బాగుండదు. ఒక కుండలో నీళ్లు పోస్తున్నాం. కుండలో నీళ్లు పోసేటప్పుడు కుండ కడగకుండా పోసామనుకోండి, దానిలో ఉన్న మట్టి, మలినం, క్రిములన్నీ కూడా నీళ్ళంతా అయిపోతాయి. దానిలో గ్లాస్ ముంచుకొని తాగటానికి వీలు ఉండదు. కుండ ఏం చేయాలి? మొట్టమొదటిగా శుభ్రపరచుకోవాలి, అప్పుడే నీళ్ళు పోసుకోవాలి. నీ హృదయం కూడా శుభ్రపరచుకో, దేవుని వాక్యం చేత కడుక్కో, దేవుని రక్తము చేత కడగబడు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని హృదయంలో ముద్రించుకో. అప్పుడు త్రాగటానికి, నీకు ఉపయోగపడటానికి, నిన్ను సరిదిద్దటానికి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను నడిపించడానికి దేవుని మాటలు నీలో నుంచి బయటికి స్పష్టముగా వస్తాయి. కాబట్టి హృదయాన్ని సరిదిద్దుకుందాం.
దేవుని వైపు చూద్దాం. ఆయన ప్రత్యక్షతను చూచి యుగ యుగాల పాటు ప్రభుతో కూడా మనము నిలిచి ఉందామని ప్రభు పేరిట ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి నెరవేర్చునుగాక. ఆమె.